హాయ్ అండి. చిన్నప్పుడు అమ్మ చాలా ఎక్కువగా బెల్లం ఆవిరి కుడుములు చేసేది. వేడివేడి కుడుముల్లో కాస్తంత నెయ్యి వేసుకొని నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేది. అంత అద్భుతంగా ఉండేది. మేమైతే ఈ విధంగానే రెడీ చేసుకునేవాళ్ళం. మరి మీరు ఏ విధంగా తయారు చేసుకునేవాళ్ళో చెప్పండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక లోటన్నర వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల ఇడ్లీ పిండి తీసుకొని అందులో ఉప్పు, బెల్లం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఇంట్లో కూర కప్పులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని కాస్తంత నెయ్యి అనేది రాసుకొని పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత బెల్లం అనేది కరుగుతుంది. అప్పుడు ఇందులోని కొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న కప్పుల్లోని ముప్పావు వంతు పిండిని వేసేసి ట్యాప్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నిటినీ పెట్టేసి హై ఫ్లేమ్ మీద 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికిస్తే ఎంతో రుచికరంగా ఒంటికి బలాన్నిచ్చే ఆవిరి కుడుములు రెడీ.